హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ గర్ల్స్. సో ఖడ్గం రిలీజ్ అవుతుంది. రిలీజ్ సందర్భంగా షఫీ గారు అండ్ టీమ్ ఇప్పుడే ఒక మీట్ పెట్టారు. అండ్ ఆల్సో షఫీ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సో రిలీజ్ని ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ హాయ్. ఖడ్గం ఆల్మోస్ట్ 22 years అయిపోయింది. అండ్ ఆల్సో ఇట్స్ ఎ మెమరబుల్ ఫిలిం ఫర్ యూ. ఖచ్చితంగా మీకు ఒక మెమరబుల్ ఫిలిం, ఎందుకంటే మీ ఫస్ట్ ఫిలిం దట్టు కృష్ణవంశీ గారు దాంట్లో ఒక విలనీ రోల్లో మిమ్మల్ని చూసి భయపడ్డాం మేము అందరం కూడా ఆ టైంలో. సో అలాంటి ఒక రోల్ చేశారు. ఇప్పుడు 22 years అయిపోయింది. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఈ 22 years మీకు? అది మెమరబుల్గా ఎలా ఉంది? తప్పకుండా అది ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి మెమొరబుల్. దాంట్లో ఆ ఫిల్మ్కి నాకు ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది, అది కూడా ఒక మెమొరబుల్. అలాగే తమిళనాడు తెలుగు అకాడమీ అవార్డు బెస్ట్ విలన్గా వచ్చింది, ఫిల్మ్ఫేర్ బెస్ట్ విలన్గా వచ్చింది, మెమొరబుల్. అలాంటి పాత్ర దొరకడం నటుడిగా, అంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి వచ్చిన తర్వాత అంటే 7 years నటుడిగా నేను ఒక మంచి రోల్ కోసం వేచి చూస్తూ ఉన్నాను. ఆ సందర్భంలో నాకు మెయిన్ విలన్గా దొరకడం అది కృష్ణవంశీ గారి ఫిల్మ్లో. ఆయన ఫిల్మ్స్లో పనిచేయడం, నటులు చాలామంది ఆయన ఫిల్మ్స్లో పనిచేయాలనేసి అనుకుంటారు. అలాంటిది నాకు ఆ అదృష్టం దొరకడం నాకు ఎప్పుడు మర్చిపోలేని అనుభూతి. నేను చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఈరోజు రిలీజ్ కాబోతుంది ఈ నెల. సో ఆబ్వియస్లీ చాలా సంతోషం. సో షఫీ గారికి అది క్యారెక్టర్ అంటే ఒక బ్లేడ్ తోటి ఇలా కోసే క్యారెక్టర్ అని చెప్పినప్పుడు, అండ్ ఆల్సో ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది మిమ్మల్ని నిజంగా ముస్లిమా అంటే పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చారా ఏంటి అన్న ఫీలింగ్ కూడా ఇచ్చారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆ సినిమా చేసిన తర్వాత చాలామంది బయట కూడా అరే ఏంట్రా ఈయన నిజంగానే ఇలా ఉన్నాడా అనే ఫీలింగ్, బయట ఎవరన్నా మిమ్మల్ని చూసి ఆ టైంలో అరే ఏంటి పాకిస్తాన్ నుంచి కొంచెం దూరం వెళ్దాం అన్నట్టు. ఆ నెగిటివ్ ఇంపార్టెంట్, అంటే ఆ నెగిటివ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉన్నింది. ఒక నటుడిగా అదే ఒక అవార్డు అనమాట. అంటే అలా ఫీల్ కావడం, ప్రేక్షకులు కొట్టేంత కోపం రావడము, రోల్ని చూసి హేట్ చేయడము, ఓ విధంగా అవన్నీ అవార్డ్స్తో సమానం, అవార్డు కంటే ఎక్కువగా అనేసి నేను భావిస్తున్నాను. అవన్నీ బ్లెస్సింగ్స్ లాగా నేను తీసుకుంటున్నాను అంతే. సో 7 years వనవాసం తర్వాత యూ గాట్ దిస్ ఆఫర్ అంటున్నారు. సో అలాంటి ఆఫర్ మీకు ఆ ఆకలి 7 ఏళ్ల వనవాసం ఆకలి తీర్చిందే కంప్లీట్గా. ఆ సక్సెస్ అప్పుడైతే చూశారు, బట్ అది మళ్ళీ ఇప్పుడు రిలీజ్ కూడా ఇప్పుడు కూడా మళ్ళీ జనాలు అదే వైబ్తో ఉన్నాం మేమైతే. ఖడ్గం అంటే ఆ పేట్రియాటిక్ ఫీలింగ్ ఉంది. అండ్ ఇప్పటికీ మనకి August 15th అంటే ఖచ్చితంగా ఈ సినిమా ఖడ్గం పడాల్సిందే. సో ఎలా అనిపిస్తుంది? అది చాలా సంతోషం అండి. అంటే అలాంటి రోల్ దొరకడము, యాక్టర్గా ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువగా పాసిబిలిటీస్ ఉంటాయి. పెద్ద రోల్ కాబట్టి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. చిన్న రోల్ అయినా కూడా అలాంటి సేమ్ పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ ఇంతమంది కాంబినేషన్లో దొరకడం, శ్రీకాంత్ గారు, రవితేజ్ గారు, సోనాలి బింద్రే గారు, కిమ్ శర్మ, పూజా భారతి, పుష్ప, ప్రకాష్ రాజ్ గారు, ఎంఎస్ నారాయణ గారు, ఇంత హ్యూజ్ బిగ్ కాంబినేషన్లో నేను ఒక నటుడిగా నేను కూడా ఒక పార్ట్ కావడం నాకు సంతోషం. అది మిమ్మల్ని ఎక్కువగా మేము చూసిన పాత్రలో ఖడ్గం, ఆ తర్వాత ఛత్రపతిలో ఆ డైలాగ్ ఏదైతే ఉందో కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. సో ఈ 2 క్యారెక్టర్లు ఇచ్చిన ఇంపార్టెన్స్ షఫీ గారికి తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో కొంత అంటే ఇప్పుడు కూడా నేను 2-3 బిగ్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్ చేస్తున్నాను అనమాట. త్వరలో మీ ముందుకు రాబోతున్నాయి అవి కూడా. అంటే సలార్, డెవిల్ సలార్, దృశ్యం 2 కాకుండా ఇంకా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీకు త్వరలో ఈ ఇయర్లోనే మంచి అప్డేట్ వస్తుంది. అంటే దాంట్లో ఎలాంటి మాకు ఈ టైప్ ఆఫ్ ఖడ్గం అండ్ కత్తికి పోచుకొని సంబంధం డైలాగ్స్ మళ్ళీ షఫీ గారిని ఇలాంటి వైబ్, నెగిటివ్ వైబ్ డిఫరెంట్ అదే కాకుండా ఇంకా డిఫరెంట్ రోల్స్లో కనబడబోతున్నాను.